ఆరోగ్యానికి మంచిది అది తాగితే. మరి ఎందుకు తాగుతారు? తగ్గించుకోండి. ఫ్యామిలీ ఉందా మీకు? పిల్లలు ఉన్నారా? పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలంటే మీ ఆరోగ్యం చూసుకోవాలి. డాక్టర్లు ఎంత చేసినా మీ ఆరోగ్యం మీకు జాగ్రత్త ఉండాలి. సరేనా? ఎక్కడి నుంచి మీరు వర్క్ చేస్తున్నారా? ఏం పని చేస్తున్నారు? ఓ అన్న ఇన్నవానే అడ్డగోలుగా తాగితే సర్కారు ఆమ్దాని పెరుగుతుంది తప్ప నీ పానానికి పైసా ఫాయిదా లేదు. మేడం చెప్పినట్టు బుద్ధిగా బతుకు. ఎమ్మెల్యే మేడం అన్నారు, డాక్టర్ని చూపెడుతున్నారని గరానికి రాకుండ్రి. ఈ మేడం పేరు నెలవలె విజయశ్రీ. ఎంబీబీఎస్ డాక్టర్ కమ్ సూలూరుపేట ఎమ్మెల్యే. సూలూరుపేటలోని ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓపెనింగ్ కార్యానికి హాజరుపడ్డది. పనుల పనిగా దావఖాన మొత్తం కాలే తిరిగి చూసింది. ఎమ్మెల్యే కుర్చీలో కూసిన కానుంచి డాక్టర్ గిరి చేసుడు మేడంకు వీలు పడతలేదో ఎట్లనో కొద్దిసేపు మెడల్ స్టెథోస్కోప్ వేసుకున్నది. పేషెంట్ల తిప్పలు అడుక్కుంటా హార్ట్ బీట్ చూసింది. పేషెంట్లను మంచి చెడ్డలు అరుచుకున్నది. పేషెంట్లకు ఏం పరీక్షలు చేయాలి, ఏం కథ అనేది నర్సు అక్కలకు చెప్పింది. దావకాల పనిచేసేటోళ్ళ తిప్పలు సుత మరుచుకున్నది. సంటోనెత్తుకొని ఆడించింది. వాడి సంబరం చూసి మేడం మస్తు ఖుషి అయింది. అటు ఇంకా దావకాన్లా ఓ మొలక నాటింది. ఇక ఆడబెట్టిన కార్యంలో మాట్లాడుకుంటా ఇట్లా యోగాలు కానీ లేదా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదైనా చేసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే ముఖ్యంగా మన పరిసరాలని కూడా అంతే శుభ్రంగా ఉంచుకుంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రాకుండా కూడా అవన్నీ కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇన్నరా పబ్లిక్, యోగా వ్యాయామాలు దినాము తప్పకుండా చెయ్యండి. ఓపెనింగ్ కార్యాలకు పోయినమా, రిబ్బన్ గుంజినమా, ఎంబటే ఏసీ కార్లు ఎక్కి అవతల పడ్డమా అన్నట్టే చాలా మంది లీడర్లుంటారు. కానీ ఇట్లా సేవలు చేసే లీడర్లు అయితే చాలా అర్థనుకుంటా తారీఫ్ చేస్తున్నారు ఈ మేడంని ఓటేసి గెలిపించిన నియోజకవర్గ ఓటర్లు. ఇక ఈ మేడం లెక్కనే దావకాన్లను ఎప్పటి లెక్క చెకింగ్ చేసుకుంటా సర్కారు దావకాన్లలో సవలతులు పెంచే ఉపాయం మా లీడర్లు కూడా చేస్తే మంచిగా ఉండని అనుకుంటున్నారట. ఈ మేడం గురించి వార్తలు తెలిసిన కర్మ నియోజకవర్గాల ప్రజలు.